జూహీ జూహీ చిన్ను హ్యాపీ బర్త్డే జూహీ చిన్ను జూహీ హ్యాపీ బర్త్డే చూసారు కదా, మా పాప అయితే థ్యాంక్స్ కూడా చెప్పేసింది. స్నానం చేసి రెడీ చేసి గుడికి అయితే బయలుదేరిపోయాము. సో గుడి అనేది మా ఇంటికి చాలా దగ్గరలో ఉందన్నమాట, 5 minutes అనమాట. సో మేము ఫైనల్గా అయితే గుడికి వచ్చేసాము. ఇక్కడైతే ఇది దీన్ దర్శన్ మందిర్ అనేసి ఇక్కడ అంటారనమాట. సో ఇక్కడైతే దుర్గా అమ్మవారు అండ్ అలాగే శివయ్య అండ్ అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. సో 3 కలిపి ఇక్కడ ఉందన్నమాట. సో నేనైతే ఆంజనేయ స్వామిని చూపించలేకపోయాను. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇగో ఉండి శివయ్య దగ్గర అయితే మా పాపకి తీసుకెళ్ళి నేనైతే పూజ అది చేపించేశాను. సో ఇక్కడైతే పూజ అనేది చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. మా పాప కూడా నేను చెప్తే అది చేస్తుంది. సో అలా చేయకుండా చాలా బాగా పూజ చేసింది. సో పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా ఇంట్లో చిన్నగా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఇలా బెలూన్స్ అయితే కట్టేసాము అనమాట. సో ఎక్కువగా కాకుండా ఎక్కువ డెకరేషన్ కూడా చేయకుండా చాలా సింపుల్గా నీట్గా నార్మల్గా కట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ అనేవి మా హస్బెండ్ తీస్తున్నారు, మా పిల్లలిద్దరికీ కూడా. సో ఇక్కడైతే రెడీ అయిపోయి చక్కగా కుర్చీలో కూర్చొని చక్కగా స్టైల్ ఇస్తుందన్నమాట వాళ్ళ అక్కతో కలిసి. ఇప్పుడు నేనైతే కేక్ తెచ్చేసాను, ఓపెన్ చేస్తున్నాను. సో కేక్ అనేది డోరా కార్టూన్ కేక్ అనమాట. సో చాలా బాగుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ కేక్ అయితే ఒకసారి మీరు కూడా చూసేయండి, చాలా చాలా బాగుందన్నమాట. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ కిందన ఇదంతా తీసేసి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. బాక్స్ ఉంది కదా, బాక్స్ నుంచి బయటికి తీసాను నేను. సో ఇక్కడైతే పెట్టేశాను. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇక్కడ చూసేసారా ఎంత బాగుందో డోరా కార్టూన్ కేక్ అనేది, చాలా బాగుంది కదా. ఫొటోస్ వీడియోస్ అనేవి చాలా తీసేసుకుంటున్నారు అనమాట. అండ్ అలాగే ఇప్పుడైతే క్యాండిల్ అనేది వెలిగించడం జరుగుతుంది. సో ఇక్కడైతే మా పాప చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. సో ఇక్కడ చూస్తున్నారా, సో వెలిగించగానే ఒక్కసారి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, నవ్వేస్తుంది. సో ఎప్పుడెప్పుడు కట్ చేస్తానని ఎదురు చూసేస్తుంది. సో చూసేస్తున్నారా, ఇక్కడైతే మొత్తం హ్యాపీ బర్త్డే చెప్తుంటూ క్లాప్స్ కొడుతున్నారు అనమాట. సో ఫైనల్గా అయితే క్యాండిల్ కూడా వెలిగి లాస్ట్లో అయితే మొత్తం అయిపోయిందనమాట. సో చూస్తున్నారా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఫైనల్లీ అయితే బెలూన్స్ అన్నీ పడిపోయాయి. అండ్ ఇప్పుడైతే ఇద్దరు పిల్లలు కలిసేసి కేక్ కట్ చేసేస్తున్నారు, మా పెద్ద పాప అండ్ అలాగే చిన్న పాప కట్ చేస్తున్నారు అనమాట. సో నేనైతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. అండ్ తినైతే మా వదిన అనమాట కేక్ మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందరినీ తినిపించమని చెప్తుంది. సో ఫస్ట్ పీస్ వచ్చేసి వాళ్ళ డాడీకే పెడుతుంది అనమాట ఎప్పుడు కూడా. సో ఫస్ట్ పీస్ వచ్చేసి వాళ్ళ డాడీకి పెడుతుంది. సో ఇక్కడైతే చూస్తున్నారా వీడియోలో. సో ఫస్ట్ మా వదిన తనకి తినిపించింది అండ్ అలాగే మా పాప వచ్చేసి వాళ్ళ డాడీకి తినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు కూడా తినిపించింది. బట్ ఎందుకు అంటే వీడియో తీస్తున్నా కాబట్టి కనిపించలేదు. సో కేక్ కటింగ్ అయినాక ఇంకా టిఫిన్ చేయడం అండ్ అలాగే డిన్నర్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, అందరూ హాయ్ చెప్తున్నారు అండ్ అలాగే తినడం కూడా స్టార్ట్ చేశారు. మా పాప అయితే ఏ గిఫ్ట్స్ అనేవి వచ్చాయో మొత్తం అన్నీ ఓపెన్ చేసేసుకుంటుంది, చాలా ఎక్సైట్మెంట్తో ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫైనల్లీ ఇలా జరిగిపోయింది. సో ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.